సతాక్షి వీక్షకులకు నమస్కారం. ఇప్పటి వరకు మనం చర్చించుకుంటున్న అంశం మన సమాజం నేటి చట్టాలు. ఇందులో ఈ శీర్షిక కింద మూడవ భాగంగా ఈరోజు నేను మన సిఆర్పిసిలో సెక్షన్ 125 to 128 చాప్టర్ 9 గురించి చెప్పదలుచుకున్నాను. సెక్షన్ 125 to 128 ఆఫ్ సిఆర్పిసి డీల్స్ విత్ మెయింటెనెన్స్. మెయింటెనెన్స్ అనగానే మనకు అర్థమైపోతుంది. మెయింటెనెన్స్ అంటే ఏమిటి? మన తెలుగులో చెప్పుకుందాం. ఎదుటి వారి అవసరాలు తీర్చడం. ఎదుటివారి అవసరాలు చట్టపరంగా ఎవరికంటే వాళ్ళకి తీరుస్తామా? తీర్చాం కదా. కేవలము భార్య, పిల్లలు, తల్లిదండ్రులు ఇటువంటి వాళ్ళకు మాత్రమే మనం ప్రాధాన్యం ఇస్తాం. అదే విషయాన్ని సిఆర్పిసి 125 to 128 కూడా చెబుతుంది. ఇది కాకుండా మెయింటెనెన్స్ గురించి చెప్పే చట్టాలు వేరే కూడా ఉన్నాయి. హిందూ అడాప్షన్స్ యాక్ట్ ఉంది, సివిల్ ప్రొవిజన్స్ ఉన్నాయి. అవి డిఫరెంట్ ఇష్యూస్. ఈరోజు ఈ శీర్షిక ద్వారా మన అంశము కేవలం సిఆర్పిసిలోని 125 to 128కు సంబంధించినటువంటి ప్రొవిజన్స్ ఏమిటి పరిశీలించి చూస్తే సెక్షన్ మనకు ఒక విషయాన్ని క్లియర్గా చెప్తుంది. ఏమిటి? ఒక వ్యక్తి తనకు శక్తి ఉండి పోషించగలిగే పరిస్థితిలో ఉండి ఎవరైతే తన భార్య కావచ్చు, బిడ్డలు కావచ్చు, ఫాదర్ మదర్ కావచ్చు, వాళ్ళు తమని తాము పోషించుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళను పోషించాల్సినటువంటి బాధ్యత, వాళ్లకు మెయింటెనెన్స్ భరణం అంటాం మనం తెలుగులో, భరణం ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈ వ్యక్తికి ఉంటుంది. సో ఇదే విషయాన్ని చట్టం క్లియర్గా చెప్పింది. అసలు భరణం అంటే ఏంటి? దానికి అంతెక్కడ, ఎంత ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అని చెప్పి అన్నప్పుడు తన మీద ఆధారపడి ఉండేటటువంటి వ్యక్తులకు కావాల్సినటువంటి కనీసపు సౌకర్యాలనైనా కలగజేయాలి. కనీసపు సౌకర్యాలు అంటే ఏమిటి? ఫుడ్ రావచ్చు, బట్టలు రావచ్చు, ఉండడానికి నివాసం కావచ్చు, పిల్లలకు ఎడ్యుకేషన్ కావచ్చు, లేదా మెడికల్ అవసరాలు కూడా తీర్చవలసినటువంటి అవసరం ఉంటుంది. ఇవి తీర్చగలిగితే కనీసంగా వాళ్ళను పోషిస్తున్నట్టుగా అర్థం వస్తుంది. సపోజ్ ఒక ఇంట్లో పెళ్ళి కాని అమ్మాయి ఉంది. ఏమిటి పరిస్థితి? ఆ అమ్మాయి యొక్క పెళ్ళికి కావాల్సినటువంటి రీజనబుల్ అమౌంట్ కూడా మెయింటెనెన్స్ కింద భరించవలసినటువంటి పరిస్థితి వస్తుంది. సో ఈ 125 సిఆర్పిసి మనం వింటూ ఉంటే మొత్తం సివిల్ నేచర్గా కనబడుతుంది. క్రిమినల్లో ఎందుకు పెట్టారు అని అంటే బాధ్యతను కంపల్సరిగా ఫిక్స్ చేయాలి కాబట్టి, ఆ బాధ్యతను ఎరిగి ఆ కర్తవ్యాన్ని తాను నెరవేర్చాలి కాబట్టి, అలా నెరవేర్చలేకపోయినప్పుడు అదర్ ప్రొవిజన్స్ కింద కూడా అతని మీద చర్య తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని తీసుకెళ్ళి సిఆర్పిసిలో ఈ ప్రొవిజన్స్ యాడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఒకటి వైఫ్ అన్నాం, చిల్డ్రన్ అన్నాం, తల్లిదండ్రులు అన్నాం. వీళ్లకు ఈ మెయింటెనెన్స్ వర్తిస్తుంది అని అన్నాం. కాబట్టి ఇక్కడ భార్య అంటే ఎవరు? భార్య అంటే తనతో తాళి కట్టించుకుని, తనతో కాపురం చేసి, తన వల్ల బిడ్డలను పొంది, ఈరోజు ఏ కారణం చేతనో భార్యాభర్తల మధ్య ఆ పొందిక కుదరక విడిపోయి ఉంటే, డైవర్స్ ఇచ్చేసి ఉండినా ఆమె కూడా భార్యగానే పరిగణింపబడుతుంది. అటువంటి భార్యకు
భరణం కట్టివ్వాల్సినటువంటి బాధ్యత ఈ వ్యక్తి మీద ఉంటుంది. అదేవిధంగా మైనర్ అంటే ఎవరు? పిల్లల్లో చిల్డ్రన్లో కూడా మైనారిటీ తీరనటువంటి వ్యక్తులు. ఎవరు వాళ్ళు? ఎక్కడ చెప్తుంది? అది ఇండియన్ మెజారిటీ యాక్ట్ 1875లో సెక్షన్ 3 కింద చెప్పడం జరుగుతుంది. అయితే దాని యొక్క డెఫినేషను వైడ్గా ఇవ్వలే, చాలా క్రిప్టిక్గా, చాలా చిన్నదిగా ఇచ్చినాడు. ఏమంటాడు? ఏ పర్సన్ హూ హ్యాస్ నాట్ అటైన్డ్ ది ఏజ్ ఆఫ్ మెజారిటీ అంటాడు. అంటే మెజారిటీ కావాల్సినటువంటి వయసు ఏ వ్యక్తికైతే రాలేదో ఆ వ్యక్తికి మెయింటెనెన్స్ ఇవ్వాలి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో ఇండియన్ మెజారిటీ యాక్ట్ ప్రకారము మన దేశంలో మెజారిటీ అనేది ఎప్పుడు వస్తుంది? ఒక వ్యక్తికి 18 సంవత్సరాలు పూర్తయిన తర్వాత అతడు మైనర్గా కాకుండా మేజర్గా పరిగణింపబడతాడు. సో ఆ వయసు వచ్చేంత వరకు, అంటే 18 ఏళ్ళు నిండేంత వరకు అతడు మెయింటెనెన్స్ పొందడానికి అర్హత సంపాదించుకుంటాడు. అదేవిధంగా ఇప్పుడు ఈ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ఆ తల్లిదండ్రులు కూడా ఏంటంటే సన్ అన్నాం, డాటర్ అన్నాం, తల్లిదండ్రులు అన్నాం. ఈ తల్లిదండ్రులు ఓల్డ్ అయిపోయి వాళ్ళను వాళ్ళు పోషించుకోలేని పరిస్థితిలో ఉండి వాళ్లకు ఎటువంటి ఆదాయం లేకుండా ఉన్న పరిస్థితుల్లో ఖచ్చితంగా కోర్టు వారికి మెయింటెనెన్స్ గ్రాంట్ చేస్తుంది. అయితే ఇక్కడ మనం సన్ డాటర్ అని కూడా చెప్పుకున్నాం. పెళ్లి కాని డాటర్ ఉంటే ఆమె కూడా ఇవ్వాలి అని చెప్పుకున్నాం. మరి తన భార్య ద్వారా పుట్టినటువంటి బిడ్డలేనా, లేదా దీన్నే ఇంగ్లీష్లో మనం లెజిటిమేట్ ఇల్లెజిటిమేట్ అని మాట్లాడతాం. లెజిటిమేట్ అంటే చట్టబద్ధమైనటువంటి పిల్లలు, ఇల్లెజిటిమేట్ అంటే చట్టబద్ధము కానటువంటి పిల్లలు. అయితే అది అతని సంతానమే అయినప్పుడు ఆ బిడ్డ కూడా మెయింటెనెన్స్ పొందడానికి అర్హత కలిగి ఉంటాడు. కొడుకు కావచ్చు, కూతురు కావచ్చు. సో సెక్షన్లో క్లియర్గా ఏం చెప్పబడుతుందంటే సన్ వెదర్ లెజిటిమేట్ ఆర్ ఇల్లెజిటిమేట్, డాటర్ వెదర్ లెజిటిమేట్ ఆర్ ఇల్లెజిటిమేట్. సో వీళ్లకు ఎంత మెయింటెనెన్స్ ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అన్నది డిస్క్రిషన్ ఆఫ్ ది కోర్టు మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళు అడిగేటప్పుడు ఏదో అడుగుతారు, మాకు ఈ అవసరాలు ఉన్నాయి, ఈ అవసరాలు ఉన్నాయి, ఈ అవసరాలు ఉన్నాయి, వీటినంతా దృష్టిలో పెట్టుకుని మాకు ఇంత కావాలి అని ఏదో ఒక అమౌంట్ చెప్తారు. అదే అమౌంట్ గ్రాంట్ చేయాలని లేదు. ఫ్యాక్ట్స్ని, సందర్భాన్ని, అవసరాలని అన్నిటినీ బేరీజు వేసుకున్నాక కోర్టు ఒక నిర్ణయానికి వచ్చి ఆ నిర్ణయంతో ఎంత అమౌంటు అనేది నిర్ణయిస్తుంది. ఒక్కోసారి అది చాలకపోవచ్చు. చాలినప్పుడు ఏం చేయాలి మరి స్త్రీ? కొంతకాలం దాటిన తర్వాత దానిని పెంచమని అడగవచ్చు. ఇంకో రకంగా కేసులు వేసుకోవచ్చు. నేను సమాజంలో ఉన్నతంగా బతికాను, ఇతనికి భారీగా వచ్చాను, ఇతని దగ్గరికి వచ్చాక నేను నానా బాధలు పడ్డాను, మళ్ళీ నేను ఆ సమాజంలో నేను గౌరవమైనటువంటి స్థానాన్ని పొందాలనుకుంటున్నాను, మంచి ఇంట్లో ఉండాలనుకుంటున్నాను, మంచి చదువు నా బిడ్డలకు ఇవ్వాలనుకుంటున్నాను, కాబట్టి నాకు ప్రత్యేకంగా నాకు ఒక మంచి ఇంట్లో అద్దెకు ఉండడానికి ఇంత, నా పిల్లల చదువులకు ఇంత, నా మెడికల్ ఖర్చుల కింద ఇంత అని చెప్పి ఇంకా ఎక్కువ అమౌంట్ సివిల్ దావా వేసుకోవడం ద్వారా ఆమె క్లెయిమ్ చేయవచ్చు. అదేవిధంగా కొన్ని కేసుల్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డొమెస్టిక్ వైలెన్స్ కింద పెడతారు, గృహహింస కింద. ఈ గృహహింస కింద పెట్టినటువంటి కేసుల్లో కూడా వివిధ రకాలైనటువంటి రీజన్స్ చూపించి, అవసరాలు చూపించి డబ్బులు అడిగేటటువంటి అధికారము భార్యకు ఉంటుంది. అదేవిధంగా మెయింటెనెన్స్లో ఎప్పుడైతే తల్లిదండ్రులు కూడా క్లెయిమ్ చేస్తారో ఆ తల్లిదండ్రులకు
కొడుకులు గనక కోర్టు గ్రాంట్ చేసిన తర్వాత కూడా వాళ్ళు ఎటువంటి మెయింటెనెన్స్ ఇవ్వడానికి ముందుకు రాకపోతే వాళ్ళ మీద కోర్టు ద్వారా చర్య తీసుకోవచ్చు. వాళ్ళను జైలు శిక్షకు పంపించవచ్చు, వాళ్ళ ప్రాపర్టీ ఉంటే అటాచ్ చేయించవచ్చు. ఏ విధంగానైనా సరే వీళ్ళకి రావాల్సినటువంటి డబ్బులను తిరిగి రాబట్టుకోవచ్చు. ఈ మధ్య ఒక కేసులో ఒక జడ్జి గారు, ఒక మ్యాజిస్ట్రేట్ గారు, ఒక తండ్రి భార్య లేదు, చనిపోయింది, ముగ్గురు కొడుకులు కూడా ఇతని దగ్గర ఉండినటువంటి మొత్తం ఆస్తిని రాయించుకునేసి భార్యలతో కలిసి తరిమేశారు. ఇంటి నుండి బయట వచ్చేసాడు. ఏం చేయాలి? ఎక్కడికి పోగలడు? పైగా ఎవరైనా బంధువులు ఆదరిస్తాము అన్నట్టు దగ్గరగా తీస్తే వాళ్ళకు కూడా వార్నింగ్స్ ఇవ్వడం మొదలుపెట్టారు. మా నాన్నను మీరు చేర్చకూడదు, ఆయనకు భోజనం పెట్టకూడదు, ఆయనకు డబ్బులు ఇవ్వకూడదు, పాత బట్టలైనా సరే వాళ్ళకి పెట్టకూడదు అన్నటువంటి కండిషన్స్ పెట్టారు. పైగా ఒకానొక సందర్భంలో కొట్టినటువంటి దెబ్బలకు అతని మోకాళ్ళు పూర్తిగా దెబ్బతిన్నాయి. అటువంటి స్థితిలో అతను ఏం చేశాడు? గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ కానీ జాయిన్ అయ్యి, న్యాయ సేవాధికార సంస్థ అని ప్రతి కోర్టులో ఉంటుంది, దాన్నే లీగల్ ఎయిడ్ అంటారు. లీగల్ ఎయిడ్ అంటే ఏ వ్యక్తి అయితే తాను డబ్బులు లాయర్లకు కానీ కోర్టులకు కానీ పెట్టుకోలేని పరిస్థితుల్లో ఉంటాడో ఆ వ్యక్తి డైరెక్ట్గా కన్సర్న్ మ్యాజిస్ట్రేట్ కోర్టులో అర్జీ ఇచ్చుకోవడం ద్వారా తనకు రావాల్సినటువంటి మెయింటెనెన్స్ కోసం అని చెప్పి ఆ బిడ్డల మీద దావా దాఖలు చేసుకోవచ్చు. ఆ దావాలో అవసరం ఏర్పడితే కోర్టే ఒక లాయర్ని కూడా ఇస్తుంది. అలా తీసుకున్న తర్వాత ఆ వ్యక్తికి కూడా ఒక లాయర్ని ఇచ్చారు. ఆ లాయరు దావా వేశాడు. ముగ్గురు కొడుకుల్ని ప్రతి నెల పిటిషన్ వేసుకున్న తేదీ నుంచి 3,000 ఇమ్మని చెప్పి మ్యాజిస్ట్రేట్ గారు ఆర్డర్ ఇచ్చారు. సో ఇతనికి ఏం చెప్పారు? నువ్వు ఈ తేదీ నుంచి ఒక నెల లోపల బ్యాంక్లో, ఏదైనా ఒక షెడ్యూల్ బ్యాంక్లో నీవు ఖాతా తెరుచుకోవాలి. వాళ్ళు ఆ 1వ తేదీ నుంచి ప్రతి నెల 5వ తేదీ లోపల ప్రతివాడు 3,000 నీకు వేయాలి. ఆర్డర్ అయింది. వాళ్ళు కట్టలేదు, కనీసం అప్పీలు కూడా పోలేదు. విధి లేని పరిస్థితుల్లో మళ్ళీ అతను కోర్టునే ఆశ్రయించినాడు. సో కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద కోర్టు ఏ చర్యలైతే చేపట్టాలో చేపట్టింది. ఈ లోపల బంధువర్గాన్ని అంతా వాళ్ళు చేర్చారు, మధ్యస్థానికి పిలిచారు. తండ్రి కొద్దిసేపు బిగించి కూర్చున్నాడు. కానీ ఏం చేస్తాడు? అంగవైకల్యం కలిగినటువంటి వాడు తిరిగి వెళ్ళాడు. వాళ్ళు దగ్గర 3 లక్షల రూపాయలు అతనికి ఇచ్చి రాజీ చేసుకునే పరిస్థితి ఏర్పడింది. అంటే మెయింటెనెన్స్ ఒకసారి కోర్టు గ్రాంట్ చేసిన తర్వాత, ఈ చెప్పడంలో ఉద్దేశం కూడా అదే, ఒక్కసారి కోర్టు మెయింటెనెన్స్ గ్రాంట్ చేసిన తర్వాత దాంట్లో నుంచి తప్పించుకోవడం చాలా కష్టం. అన్నీ పరిగణించే ఇస్తుంది కాబట్టి, అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఇస్తుంది కాబట్టి దాన్ని గౌరవించడం కూడా ఎదుటి వ్యక్తుల యొక్క బాధ్యత అవుతుంది. ఇంతకు ముందైతే కేవలము ఈ 125 కింద మాత్రమే క్లెయిమ్ చేసేవాళ్ళు ఎక్కువ మంది. ఇప్పుడు వివిధ రకాల ప్రొవిజన్స్ ఉన్నాయి, వివిధ చట్టాల కింద ఉన్నాయి, అడాప్షన్స్ కింద ఉంది, మెయింటెనెన్స్ కింద ఉంది. సో వివిధ కారణాల చేత వివిధ ప్లాట్ఫారమ్స్లో, లీగల్ ఫోరమ్స్లో కేసులు వేయడం ద్వారా ఈ మెయింటెనెన్స్ను ఈజీగా పొందగలుగుతూ ఉన్నారు. అయితే 125 to 128 సిఆర్పిసి మాత్రం ప్యూర్లీ ఏ పర్సన్ ఈజ్ ఎంటైటిల్డ్ టు మెయింటైన్ హిజ్ మైనర్ చిల్డ్రన్, వైఫ్, సన్, డాటర్, పేరెంట్స్ చెప్పింది. ఆ విధంగా ఎంతోమంది బహుళ ప్రయోజనం పొందుతూ ఉన్నారు. ఇదే మెయింటెనెన్స్ను మనం కంటిన్యూ చేస్తూ వేరే ఏ చట్టాల ద్వారా ఒక
నిస్సహాయ పరిస్థితిలో ఉండేటటువంటి వ్యక్తి, నిస్సహాయ పరిస్థితిలో ఉండేటటువంటి స్త్రీ భరణాన్ని కోరవచ్చు, మెయింటెనెన్స్ కోరవచ్చు, బెటర్ లీగల్ పొజిషన్ కోసం పోరాడవచ్చు, డొమెస్టిక్ వైలెన్స్ కింద పోరాడవచ్చు. సో ఆ విషయాలంతా మనము మరో ఎపిసోడ్లో చర్చించుకుందాం. నమస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం శతాక్ష టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.